అమరావతిపై జగన్ వ్యాఖ్యలను రాజధాని రైతులు తిప్పికొట్టారు. అమరావతిలో అభివృద్ధిని కళ్లారా చూసిన తర్వాతే మాట్లాడారని హితో పలికారు. గుర్తింపు కోసమే రాజధానిపై విమర్శలు చేయడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మందులైపోయినాయేమో కానీ మళ్లీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీకు చేత అయితే ప్రజల్లోకి రండి. ఎప్పటికైనా 29 గ్రామాలకు పరిధిలోకి వచ్చి జరుగుతున్న పనిలో ఏమైనా అవకతవకలుంటే నిజాయితీగా దాన్ని ఎత్తి చూపండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అది చేతగాక ఇంకా బురద తల్లే పనులు చేతలు చేసినట్లయితే ప్రజలు మీకు చెప్పు దెబ్బలతో బుద్ధి చెబుతారు. నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నువ్వు విమర్శ చేయలేక, ఆ ప్రభుత్వ పనితీరు నువ్వు విమర్శించే స్థాయి లేక అమరావతి మీద పడటం చాలా బాధాకరం. ఇక్కడ రేట్లు పెంచి కొత్తగా కాంట్రాక్టులకి టెండర్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 2019 నుంచి 24 వరకు కూడా మరి పనులన్నీ ఆపేసి 3 రాజధానులని చెప్పి అమరావతిలో పనులు ఏం చేయకుండా ఉండబట్టే వాళ్ళు మరి రేట్లన్నీ పెరిగినాయి. అది గమనించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. కనిపిస్తున్న అభివృద్ధి కూడా లేదు అని చెప్తున్నావు అంటే ధృతరాష్ట్రంలాగా నీకేమన్నా గుడితనం వచ్చిందా, లేకపోతే ఈ అభివృద్ధిని చూడలేక గాంధార్లాగా ఏమన్నా కళ్ళకి గంతలు కట్టుకున్నావా? మాకైతే అర్థం కావడం లేదు. ఇంత అభివృద్ధి కళ్ళకి కనిపిస్తున్నా కూడా ఇలా అబద్దాలు ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నావు మాకైతే అర్థం కావట్లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు అమరావతి రాజధాని సిఆర్డీఏ లిమిట్స్ ఎంతవరకు మీరు తెలుసుకొని మాట్లాడాలి. అవగాహన లేని మాటలు, అర్ధరాహిత్యమైన మాటలు మాట్లాడి ప్రజల్ని, మిమ్మల్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించి వాళ్ళని కూడా ప్రజల్లో చులకన చేసే విధంగా మీరు వ్యవహరించొద్దని చెప్పేసి మీకు తెలియజేయదలుచుకున్నాం. నువ్వు అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక కుట్రపూరితగా వ్యవహరించడం వల్ల ఈ రోజు రాష్ట్రానికి, ఈ రాజధాని నిర్మాణ పనులు 12,000 కోట్ల రూపాయల అదనంగా ఈ రోజు వెచ్చించాల్సినటువంటి దుస్థితి తీసుకొచ్చావు. నీలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం అనేది దురదృష్టకరం.